హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు ముఖ్య ప్రకటన. నవంబర్ 30 ఈజ్ లాస్ట్ డేట్ అనేది అప్డేట్ రావడం జరిగింది. సో, మరి ఈ వివరాలేంటో పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు మరొక ముఖ్యమైన ప్రకటన. నవంబర్ 30 చివరి తేదీ అండి. పెన్షన్ అందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక బిగ్ అలర్ట్. మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరైనటువంటి సమయానికి పెన్షన్ రావాలి అంటే మీరు జీవించి ఉన్నారని ధృవీకరించే పత్రం అంటే జీవన్ ప్రమాణ్ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి. ప్రతి పెన్షనర్ కూడా ప్రతి సంవత్సరం ఈ లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈసారి కొన్ని తేదీలలో మార్పులు జరిగాయి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియను మీరు తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ DOPPW ఒక కీలక ప్రకటన అయితే చేసింది. దేశవ్యాప్తంగా 4వ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ DLCని క్యాంపునైతే నిర్వహిస్తున్నట్టు తెలిపింది. నవంబర్ 1 తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఈ ప్రత్యేక క్యాంపెయిన్ కొనసాగుతుందనైతే పేర్కొంది. దేశవ్యాప్తంగా 2000 జిల్లాలు, సబ్ డివిజన్ సబ్ డివిజన్స్ హెడ్ క్వార్టర్స్‌లలో ఈ కార్యక్రమం అయితే నిర్వహించబడుతుంది. పెన్షన్ అందుకునే ప్రతి ఒక్కరూ జీవన్ ప్రమాణ్ పత్రం అంటే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. పెన్షన్ చెల్లింపులలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ పత్రం చాలా ముఖ్యమైనది. ఈ ఏడాది నవంబర్ 1 తేదీ నుంచి 2025 ఆహ్, నవంబర్ 30వ తేదీ వరకు అంటే నవంబర్ 1 నుంచి 30 వరకు. ఇది 30 లాస్ట్ డేట్ అంట. సో, ఈ మధ్యలో ఈ గడువులో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి చివరి తేదీగా DOPPW అయితే ప్రకటించింది. అయితే 80 ఏళ్ల వయసు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించేందుకు అక్టోబర్ 1 తేదీ నుంచి అంటే ఈ అక్టోబర్ 1 తారీఖు నుంచే సమయం ఇచ్చారు. ఈ నెల 1 తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ లోపల మీరు ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించవచ్చని. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ప్రత్యేక క్యాంపెయిన్‌లను 19 పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ బ్యాంకులు, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు, పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్లు, CGDA, రైల్వేలు, UIDA అలాగే MEITY భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పెన్షనర్లు సైతం సమయానికి పెన్షన్ అందుకోవాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇక దేశంలోని 300 నగరాల్లో 19 పెన్షన్ పంపిణీ బ్యాంకులు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తాయని తెలిపారు. అలాగే వయోవృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పెన్షనర్ల కోసం వారి ఇల్లు లేదా ఆసుపత్రులకు సైతం వెళ్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి 57 రిజిస్టర్డ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు సహాయంగా ఉంటాయని తెలిపింది. జీవన్ ప్రమాణ్ పత్రం అనేది ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చినట్లయితే మీకెలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ టైంకి అందుతుంది. ఒకవేళ మీరు గనక వృద్ధాప్యం ఎక్కువగా ఉన్న అంటే మీరు ఎక్కువ మీ వయసు 80 అలా ఉన్నా, నడవలేని పరిస్థితుల్లో ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఏదైనా సమస్య వల్ల మీరు బ్యాంకుకి గానీ, ఈ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ఏరియా వరకు అంటే మీరు వెళ్ళలేక స్థితిలో ఉన్నట్లయితే పోస్ట్ ఆఫీస్ లేదా మీ ఇంటికి వచ్చే పోస్టల్ డిపార్ట్మెంట్ వ్యక్తికి చెప్పినట్లయితే వారు మీ ఇంటి వద్దనే లైఫ్ సర్టిఫికేట్‌ని తీసుకుంటారు. అలాగే మీకు ప్రతి నెల పెన్షన్ వచ్చే బ్యాంకుకు మీరు సమాచారం ఇస్తే వారు అసిస్టెంట్‌ను పంపించి మీ లైఫ్ సర్టిఫికేట్‌ని తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మీరు ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. అలా కూడా ఉపయోగించుకోవచ్చనమాట. సూపర్ అందరికీ కూడా ఈ నెల నుంచే అవకాశం ఇచ్చారు. ఈ నెల 1 తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు చివరి తేదీ ఉంది. ఒక్కసారి నవంబర్ 30 అయిపోయినప్పటికి కూడా
కొన్నిసార్లు జనవరి, ఫిబ్రవరి వరకు గూడా ఒక నెల గాని, 2 నెలలు గాని పొడిగింపు ఉంటుంది. అది అన్ని సార్లు అవ్వకపోవచ్చు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు నవంబర్ 30 లోపల లైఫ్ సర్టిఫికేట్‌నైతే సమర్పించండి. సురక్షితంగా అయితే ఉండండి అనైతే కేంద్రం నుంచి అప్డేట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మన యొక్క లైఫ్ సర్టిఫికేట్ జనవరి 1 తేదీ నుంచి మొదలవుతుందనమాట. ఫిబ్రవరి చివరి రోజు వరకైతే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కైతే. సో, రాష్ట్రంలో కూడా ఎవరైనా నడవలేని స్థితిలో ఉన్నా గానీ, కార్యాలయాలకు వెళ్ళలేని స్థితిలో ఉన్న వారందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి బ్యాంక్ సైడ్ నుంచి గానీ, అలాగే పోస్ట్ ఆఫీస్ సైడ్ గానీ, ఇంటి వద్దకే వచ్చి లైఫ్ సర్టిఫికేట్‌నైతే తీసుకుంటారు. అందుకు గాను రూ. 70 ఎంతనో ఛార్జ్ అయితే చేస్తారనమాట. సో, ఇది పెన్షన్ రావడానికి కంపల్సరీగా అయితే చేయవలసినటువంటి అత్యవసర పని అనమాట. సో, లైఫ్ సర్టిఫికేట్ ఉంటేనే మనకు పెన్షన్ అనేది అందుతుంది.